బీజేపీలో ఉండటానికి ఈటల ఇష్టపడటం లేదా? కేసీఆర్తో దోస్తీ కట్టేందుకు మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా? కాళేశ్వరం విషయంలో ఈటల మాటలు ఏం సూచిస్తున్నాయి? కాళేశ్వరం ఇష్యూతో బీఆర్ఎస్ వైపు పరుగులు తీసేందుకు ప్రయత్నిస్తున్నారా? బీజేపీలో ఇమడలేకే బీఆర్ఎస్కు సపోర్ట్గా మాట్లాడి కేసీఆర్ మన్ననలు పొందాలని చూస్తున్నారా? ఏదేమైనా ఈటల వ్యాఖ్యలతో తెలంగాణ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణ బీజేపీలో కాళేశ్వరం కాక మొదలైపోయింది. ఈ ప్రాజెక్టుపై ఆ పార్టీ నేతల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టు అద్భుతమంటూ ఒకరు కితాబు ఇస్తుంటే ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణకు మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై ఇప్పటికే జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ విచారణ కొనసాగిస్తోంది. ఈ ప్రాజెక్టును మొదటి నుంచి పలువురు బీజేపీ నేతలు తప్పుబడుతూనే వస్తున్నారు. దీని నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని, అందువల్లే మేడిగడ్డ కుంగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నికల సమయంలో రాష్ట్ర పర్యటనలకు వచ్చినప్పుడల్లా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ఏటీఎంగా మారింది. దీన్ని అడ్డుపెట్టుకుని ఆ ఫ్యామిలీ వేల కోట్లు దోచుకుందని ఆరోపణలు కూడా చేశారు. కానీ ఇటీవల కమిషన్ ముందు హాజరైన ఎంపీ ఈటెల రాజేందర్ మాత్రం ప్రాజెక్టును సమర్థిస్తూ మాట్లాడటంతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. నాడు టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీల నిర్ణయాల మేరకి కేసీఆర్ ముందుకు వెళ్లారని, కేబినెట్ సబ్ కమిటీ సూచనల మేరకు కేబినెట్ ఆమోదం పొందాకే బ్యారేజీలను నిర్మించారని కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల బల్లగుద్ది మరీ చెప్పుకొచ్చారు. తుమ్మడి హెట్టు వద్ద నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసి చెప్పినందునే సైట్ను మేడిగడ్డకు మార్చామని తెలిపారు. కానీ తుమ్మడి హెట్టు వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత ఉందని, సిడబ్ల్యూసి నివేదికలో ఇదే విషయం ఉందని అప్పట్లో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారుడిగా ఉన్న వెదిరె శ్రీరామ్ చెప్పడం గమనార్హం. తాజాగా ఈటెల వ్యాఖ్యలు దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. బ్యారేజీలకు కేబినెట్ ఆమోదమే లేదని నాడు మంత్రివర్గంలో ఉన్న తుమ్మలు కూడా స్పష్టం చేయడంతో బీజేపీ నేతలు ఇరకాటంలో పడిపోయారు. ఈటెల ఒకవేళ కేసీఆర్ను కాపాడే ప్రయత్నం చేస్తే అది తప్పేనంటూ సొంత పార్టీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి హెచ్చరించారు. మరొక వైపు ఇటీవల ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని, దాని ద్వారా తెలంగాణకు 100% ప్రయోజనం ఉందని ఈటెల పేర్కొనడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కాళేశ్వరం ద్వారా 90,000 ఎకరాలకే సాగునీరు అందిందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఇటీవల పేర్కొంటే, ఈటెల మాత్రం ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అయిపోయిందని, వేసవిలో కూడా చెరువులు, వాగులు నిండాయని కొనియాడారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటెల మాటలకు బీజేపీలోని ఇతర నేతల మాటలు కూడా పొంతన లేకుండా పోయింది. అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్వహించేటువంటి ప్రాక్టీస్ ఎప్పుడైనా ఉంటే చెప్పమని చెప్పండి. దానికి సంబంధించిన మొత్తం ఆధారాలు ఇస్తామని చెప్పినాం. ఇలా నేను ఇంకొక మాట కూడా చెప్తాను. నన్ను అడగడం కంటే కూడా నా మీద మాట్లాడుతున్నాను. కానీ ఆ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక ముగ్గురు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు అక్కడ. ఒకరు మంత్రి లేకపోవచ్చు కానీ ముగ్గురు మంత్రులు ఉన్నారు. నేనేమంటున్నా అంటే, నేను సూత్రప్రాయంగా బ్లంట్గా చెప్తా ఉన్నా, కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా ఆనాడు కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి, నేను ఆనాడు మంత్రిగా ఉన్నా కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చెప్పట్లేదు, నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అక్రమాలు జరిగాయని, దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆ పార్టీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, లక్ష్మణ్, ధర్మపురి అరవింద్ ఇలా తదితరులు డిమాండ్ చేస్తున్నారు. దేశంలోనే కాళేశ్వరం అతిపెద్ద కుంభకోణమని, దీని ద్వారా రాష్ట్రానికి లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష హోదాలో కిషన్ రెడ్డి పలు సభల్లో సైతం చెప్పుకొచ్చారు. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే కాళేశ్వరం ప్రాజెక్టును అతిపెద్ద ఇంజనీరింగ్ బ్లండర్గా పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన అన్ని చర్చల్లో కేసీఆర్తో పాటు పాల్గొన్న వ్యక్తిగా దాని నిర్మాణం, నిర్వహణలో అనేక తప్పిదాలు జరిగాయని ఆయన స్పష్టం చేశారు. పార్టీలోని నేతలంతా కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఈటెల మరో రకంగా మాట్లాడటంతో బీజేపీ పెద్దలు ఇరకాటంలో పడిపోయారు. దీంతో డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా
ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, అది బీజేపీ అభిప్రాయం కాదంటూ కొందరు నేతలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పార్టీలోని సీనియర్ల మధ్య కాళేశ్వరం ప్రాజెక్టుపై భిన్నాభిప్రాయాలు బీజేపీ శ్రేణుల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఒకవైపు అవినీతిపై పోరాడుతున్నామని చెబుతూనే మరొక వైపు క్వాలిటీ లేక కుంగిపోయిన ప్రాజెక్టును సమర్థించడం కింది స్థాయి నాయకులకు, కార్యకర్తలకు రుచించడం లేదు. ఈ అంతర్గత విభేదాలు రానున్న రోజుల్లో పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని నేతలు సైతం చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఈటెల తీరుపై కొందరు బీజేపీ హైకమాండ్కు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. దీనిపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.